యెషయా గ్రంథం 61వ అధ్యాయం. అమ్మా మొదటి వచనాన్ని ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. తర్వాత రెండవ ఇంకొక చదవండి. విధవత్సరము మైకరణంటే మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఆ రెండు వచనాలు చాలు. ఇంకొకరు చదవండి. 135వ కీర్తన చదువుకున్నాం కదా. 135వ కీర్తన 15వ చదవండి. ఇంకొకరు చకచక తీసుకు చదివినోళ్ళు చదవనోళ్ళు మైక్యమన్నా అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. వాటి నోలలో ఊపిరి లెశమై లేదు. వాటిని చేయవారును వాటి అందు నమ్మకం ఉంచు వారందరూ వాటితో సమానమగుదురు. 15వ వచనం అంతవరకే. ఇంకొక మార్కు సువార్త, యోహాను సువార్త చేయండి. యోహాను సువార్త మనం చదువుకున్నాం. సువార్త పాఠం యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఇంకొకటి మగవాళ్ళు చదవలేరు. మగవాళ్ళు ఏ శాతం ఉన్నాడా? మరి సెల్ ఫోన్ చూసుకుంటే అందుకు దొరకట్లా మనం చదవండి. ఎవరు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. ఇంకొక మాట చివరిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 4వ వచనం, 45వ వచనం. మరియు 10వ అధ్యాయము మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నిన్ను. చాలు. ఇన్ని వాక్యాలు ఎందుకు చదివామంటే మనం వినేటటువంటి ఈ సందేశం ఈ 4 పాఠాల్లో కాదు, ఈ 4 వచనాల్లో కాదు. ఇవాళ మనకి ఇచ్చిన అంశం ఏంటంటే పరిచర్య లేక పరిచారకుడు అనే మాట మనం జ్ఞాపకం. పరిచర్య, పరిచారకుడు. పరిచారకుడు అంటే చాలా నానార్థం. పరిచారకుడు అంటే చాలా నానార్థం. ఏమిటి నానార్థాలు? ఉద్యోగి లేక నౌకరు లేక బంధువులు లేక బాధ్యుడు లేక సేవకుడు. ఇవన్నీ కూడా ఈ పరిచారకుడు అనేటటువంటి మాటలో నానార్థాలు ఇందులో దాటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనందరం కూడా పరిచారకులనే, మనందరం కూడా నౌకరులనే, పట్టవుతులనే. దేనికి మనము ఈ పరిచర్యలో నిమగ్నం కలిగి ఉన్నాము? మన పనులకు, మన ఆరోగ్యములకు, మన కుటుంబాల కొరకు, మన వ్యవసాయ పనుల కొరకు,
మన ఉద్యోగముల కొరకు జీవితకాలం అంతా కూడా మనము పరిచర్యలో, ఈ పనులలో, ఈ నౌకరత్వంలో మనము నిమగ్నత కలిగి సాగిపోతున్నాము. ఈ శారీరక సంబంధమైనటువంటి పరిచర్య అంతా మనం జీవించాలి, లేక ఇల్లు కట్టుకోవాలి, లేక డబ్బు సంపాదించాలి, లేక పెళ్లి చేయాలి, కట్నాలు ఇవ్వాలి, పంటలు పండించాలి, సైకిల్ తొక్కుకుంటా, బండి నడుపుకుంటా, కారు నడుపుకుంటా కదా పని, అదో పని. అది చేసుకోకపోతే, దాని కొరకు మనము వాడబడకపోతే మన పనులు జరుగుతాయా? ఏమో మన పనులు జరుగుతాయా? జరుగుతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆత్మ సంబంధమైనటువంటి పరిస్థితి ఏంటంటే ప్రభు పరిచయం, దేవుని పరిచయం. విశ్వాసులు భక్తి కలిగి, భయం కలిగి మందిరాల కొరకు వారి సేవలు చేస్తున్నటువంటి వారు, మీలాంటి వారు ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిచర్య, మందిరం కట్టడం అంటే పరిచర్య. ఇసుక జల్లించేవాడు, మట్టి తోలేవాడు, ఇసుకలు అందించేవాడు, సిమెంట్ కలిపేవాడు, గోడలు కట్టేవాడు, తర్వాత నిలబెట్టేవాడు, సాగు వేసేవాడు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించి సాగుకి సంబంధించినటువంటి పనులు. వాటిని మందిరం కొరకు మనం వాడుకుంటూ ఉంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి. ఎవరు చేస్తారా పరిచర్య? ఒక మందిరం కట్టాలి అంటే ఆ సేవలో ఎవరు నిమగ్నం కలిగి ఉంటారు? విశ్వాసములో బలము కలిగిన వారు ఎవరైతే ఉంటారు, దేవుని యొక్క పరిచర్యకు ఎవరైతే తమ హృదయాలను సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటారో, ఎవరైతే భక్తి భావాలతో నిరంతరం ప్రార్థిస్తూ జీవిస్తూ ఎదుటి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారో, వారు నిజమైనటువంటి పొట్టు ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సేవకులుగా ఏ సేవలోనైనా అశ్రద్ధగా ఉండొచ్చు, కానీ దేవుని సేవలో అశ్రద్ధగా, దేవుని సేవలో పరిచర్యలో అశ్రద్ధగా సాధు సుందర్ సింగ్ సిక్కుపరచుడైన చిన్నతనంలోనే ప్రభువును నమ్ముకున్నందువల్ల ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇంట్లో జాగ్రత్తేశారు. నువ్వు ఉంటాను, ఏం లేదు, మన మతం కాదు, మన దేవుడు కాదు, అది మన కులానికి చెందినటువంటిది కాదు అని జాగ్రత్త. అయినా కూడా ఆయన సాధు సుందర్ సింగ్ దేవుని పరిచర్య కొరకు తమ జీవితాన్ని వాడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, భోజనం లేనటువంటి దినాలు, నిద్ర లేని దినాలు, ఎన్నెన్నో సాధు సుందర్ సింగ్ గడిపాడు. వెళ్ళబట్టబడ్డాడు దేవుని కొరకు. గొప్ప సేవ చేసి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఒక మఠము ఆశ్రమం ఏర్పాటు చేసుకొని దేవుని కొరకు జీవించేవాడు సాధు సుందర్ సింగ్. సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు చక్కగా ఇంట్లో ఉండి చదువుకొని ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ తల్లిదండ్రులు సంతోష పెట్టవలసిన వయసు. కానీ తన వయసు అంతా ఎవరికి వాడాడండి? ఆయన ఎవరికి వాడాడు? సాధు సుందర్ సింగ్ దేవుని కొరకు వాడాడు. ఆ పరిచర్య, ఆ నౌకరత్వం, ఆ యొక్క సేవ కొరకు తన జీవితాన్ని వాడు సాధు సుందర్ సింగ్. అలాగే అలెగ్జాండర్ త్వరగా ఆయన దేశంలో ఉండి సేవ చేయొచ్చు, ఆయన దేశంలో ఉండి ఎంతో సంపాదించుకోవచ్చు.
కానీ సంపాదించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ ఆత్మలను సంపాదించాలి. ఎక్కడ? ఇండియా దేశంలో. ఇండియా దేశంలో పేదవారు, అజ్ఞానంతో ఉన్నవారు, నాగరికత అంటే తెలియనటువంటి చదువు లేనటువంటి వారు పేదవారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి సేవ చేయాలని ఆయన ఇంగ్లాండ్ దేశం నుండి గుర్రాన్ని తీసుకొని, కొన్ని రొట్టెలు పట్టుకొని, కొంత డబ్బులు తీసుకొని ఏలూరు వచ్చి, ఏలూరు పరిసర ప్రాంతాల్లో సేవ చేసి, నూజివీడు వెళ్ళి, నూజివీడు పరిసర పోసాలకు వెళ్ళి ఆ ప్రాంతంలో సేవ చేసి, చెత్తలపూడి వచ్చి, సిబ్రీపేట వచ్చి, ఇవన్నీ కూడా తిరిగి హైదరాబాద్లో ఇవన్నీ తిరిగి 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 సేవ చేసేటువంటి వాడు అలజ్ఞానంగా. గుర్రం మీద, చెరువు గట్ల మీద, కాలువ గట్ల మీద, బుర్రలో ఎంత ఇబ్బంది పడ్డాడు అలజ్ఞానంగా. గుర్రాన్ని తీసుకొని రోడ్లు లేవు, బస్సులు లేవు, వాహనాలు ఏమీ లేనటువంటి రోజులు, డబ్బులు లేని రోజులు. ఎవరు నేర్పించాడు ఆయన? పేదవాళ్ళ దగ్గరికి వచ్చి, పేదవాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన చూడగానే ప్యాంట్లు చొక్కా వేసుకునేవాడు అప్పుడు ఎవరున్నారు అమ్మా? ఈ ప్యాంట్లు, ఈ చొక్కాలు, ఈ డ్రెస్సులు, ఈ నైలాను, టెలిఫీను, అమ్మా పట్టు చీరలు, బట్టలు ఎవరు చూడండి ఆ రోజుల్లో డబ్బులు. అది ఆయన అంటే ఏం తెలుసు మనకి? అలాంటి రోజులలో ఆయన బలాన్ని చేసుకుని వచ్చినప్పుడు ఆయన చూసి ఈ పల్లెటూరు బాబు పారిపోయేవాడు. భయం వేసి ఇంటికి బ్యాగ్ చేసుకున్నాడు, చొక్క వేసుకున్నాడు, బొల్లా చేసుకుంటున్నాడు. ఎవడున్నాడు ఆ రోజు? ఎవరు లేరు. భయం వేసి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చి చూసినప్పుడు రాట్ల దగ్గర రాట్ల రెండైతే, అమ్మో ఈయనెవడు చంపేస్తాడేమో, కాకెట్టాడేమో భయంతో. అలాంటి వాడి మధ్యకు ఆయన దేవుని సువార్త పరిచర్య చేయడానికి ముందు వచ్చి వాళ్ళ దగ్గరికి ఒక చాక్లెట్ కిడా చేసాడు. ఏం కిడా చేశాడమ్మా? చాక్లెట్ అంటే వాళ్ళు తెలియదు. ఈనాడు గోడగొప్ప చాక్లెట్ తినేస్తున్నారు, గోడగొప్ప తినేస్తున్నారు. చాక్లెట్ కిడా చేశాడు. అది ఏంటో అది చాలా కాలం వాటి దగ్గరికి రాలేదు. కొంతకాలానికి ఒక ఆశ్చర్య వేసింది. ఈ జీవన ఎలా పెట్టాడు చూద్దాం అని చెప్పి ఒక్కొక్కడు దగ్గరికి దాన్ని ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుంటే ఎట్లుంది? అబ్బా భలే ఉంది అనుకున్నాను. బ్రహ్మాండంగా తీగా ఉంది. క్రమంగా ఈయన మనకు అపకారి కాదు, ఈయన మనకు శత్రువు కాదు, ఈయన మనం చంపటానికి రాలేదు, ఏదో చంపటానికి వచ్చాడు, ఏదో బోధించడానికి వచ్చాడని చెప్పి ఒక్కొక్కరు దగ్గరికి రావాలి. చాలా జాగ్రత్తగా వాళ్ళకి రొట్టె ముక్కలు పెట్టి, వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి, వాళ్ళలో ఉన్నట్టు అజ్ఞానాన్ని పోగొట్టడానికి ముందు ఏం కట్టారు తెలిసిన వాళ్ళు? ఏం కట్టారండి? బొడ్డులు కట్టారు. సిఎస్ఐ కాదు, సిఎంఎస్ బొడ్డు, తర్వాత సిఎస్ఐ. ముందు లౌకిక జ్ఞానం బడులు కట్టారు, తర్వాత గుళ్ళు కట్టారు. అది అనజ్ఞాన త్వరగా వారి పరిచర్య. ఈ భారతదేశంలో దేవుని సువార్త స్థాపించి ప్రజలకు ఆయన బోధించి మనలను ఆత్మీయ జ్ఞానంతో నింపినటువంటి వాడు అనజ్ఞాన త్వరగా. ఎన్ని బాధలు పడ్డాడని ఓడలో ప్రయాణించాడు. కొన్ని నెలలు ఓడలో ప్రయాణం అంటే 6 మాసాలు 7 మాసాలు సంవత్సరం కూడా పడుతుంది. ఇండియా దేశం అప్పుడు విమానాలు లేవు. ఆ ఓడల మీద ప్రయాణం చేయాలంటే 6 మాసాలు, ఇండియా దేశం రావాలంటే 6 మాసాలు ఓడలోనే వంట గంట భోజనం చేసిన అన్నింటిలోనే సముద్రంలోనే సేవ చేశారు. పరిచర్య. అలాగే పురుషోత్తమ చౌదరి ఆయన చౌదరి కమ్మని, ఆయన ప్రభువు నమ్మకమందువల్ల, ప్రభువుకు తన జీవితాన్ని అంకితం చేసుకున్నందువల్ల ఆయన కూడా ఇంట్లో చదువుకొచ్చేసారు. పెళ్ళైనా కూడా భార్య అంగీకరించలేదు. పెద్దకి లాగా ఉన్నారు.
ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తూ ఒక మిట్ట మధ్యాహ్నం రోజున ఆకలి ఇంటికి వస్తే ఆ భార్య భోజనం ఎందులో పెట్టింది చెప్పాను ఒకసారి మీకు. తేగలో పెట్టింది. తేగలో ఎందుకు? యేసు ప్రభు నమ్ముతున్నందువల్ల, యేసు ప్రభు సేవ చేస్తూ ఉన్నందువల్ల ఆ భార్య ఏం చేసింది? అన్నం అడిగితే భర్త ఎందులో పెట్టిందమ్మా? నారాయణ గారు ఎందులో పెట్టింది? తేగలో పెట్టింది భార్య భోజనం. తేగలో పిసికి అన్నాన్ని తినమని చెప్తాను. తినగలరా? కాబట్టి దేవుని సేవ సులువైంది కాదు. దేవుని యొక్క పరిచర్య ఇంత శాంతంగా కూడుకుని ఉండేది కాదు. అనేక మంది చంపబడ్డారు, అనేక మంది ఏనుగులతో తగ్గించబడ్డారు, అనేక మంది రంపాలతో పోయబడ్డారు, అనేక మంది సంవత్సరాల కావాల్సినటువంటి నూనెలో పడవేయబడ్డారు, చచ్చిపోయారు. ఇలాంటి పరిస్థితున్నటువంటి ఆ పరిచర్య ఈ రోజున నాకు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఈ సేవ కొరకు దేవుడు ఏర్పడి, నా ఉద్దేశం సేవ అయ్యగారు పాత్రలు నాకు ఇష్టం లేదు. కానీ మా అమ్మ మొక్కుబడి వాళ్ళు చెప్పారు, దాని కారణం లేదు. ఇప్పుడు చెప్పలేదు పదార్థ. కానీ దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఆ దీవెన ఎంతో గొప్పదని చెప్పి నేను మీకు మనం చేస్తాను. కనుక ఈ సేవను ఏం చేయమంటున్నాడు? చూడండి, దేవస్థానం 29వ అధ్యాయం 11వ చూడండి. 2వ దినవృత్తాంతములు 29:11 చక్కగా చదవాలి. మైకిలో చక్కగా చదవాలి. 2వ దినవృత్తాంతం 29:11 నా కుమారులారా అన్నాడు. తనకు పరిచారకుల ఇంటి ధూపము వేయుచుటకు తన సన్నిధిని నిలుచుటకును ఇంకా తన సన్నిధిలో నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. చాలు ఏం చెప్పానండి? ఎలా అనుకోవాలంటాడండి? ఎలా అనుకోనండి? అశ్రద్ధ చేయకూడదు. మోషే చెప్తూ ఉన్నాడు జనాన్ని, నా కుమారులారా, ఆయన పరిచర్య చేయటానికి, ఆయన సన్నిధిలో నిలబడటానికి, అంటే ఆయన దగ్గరగా ఉండటానికి, ఆయన స్తుతించి కీర్తించి కొనియాడటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నన్ను, మిమ్మల్ని అందరూ, చక్రవర్తి కానీ, అలెగ్జాండర్ కానీ, బిషప్ కానీ అందరూ ఏర్పాటు. కనుక ఏం చేస్తున్నాడమ్మా? అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థనలు అశ్రద్ధ చేయకూడదు. గుడికి రావడానికి అశ్రద్ధ చేయకూడదు. లేటుగా రాకూడదు. అది అశ్రద్ధే. అశ్రద్ధ వేసినప్పటి నుంచి 10 గంటలకు ఏం చేస్తున్నావు ఇంట్లో? ఎంతమంది కొని పెడతారు మీరు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఏమా 10 కోట్లు కొన్నారా? 10 కోట్లు కొన్నారా? 2 కూరలు, ఒక కూర వండుకోవడానికి ఎంత చేయాలి? స్నానం చేసి సిద్ధపడడానికి ఎన్ని గంటలండి? లేచి వాకిలు చూసుకుని సిద్ధపడడానికి ఆదివారం తెలుసు కదా, ప్రార్థన అయ్యగారు వస్తారు కదా. అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేస్తే ఏమవుతుందో ఇంకొక మాట చూద్దామా? ఇర్మియా గ్రంథం చేయండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం చదవండి. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యం, యెహోవా పనిని, నువ్వు చేసే పని దేవునితో కూడిన పనిగా సంబంధం పెట్టుకోవాలి. ఆ కార్యాన్ని నువ్వు కనుక అశ్రద్ధ చేస్తే ఏమైపోతావు? శాపగ్రస్తుడు అయ్యేవాడు. చాలా
ఈనాడు అనేక మంది దేవుని పేరు చెప్పుకొని కోట్లు సంపాదించుకుంటున్నారు. యెహోవా కార్యాలు ఎక్కడో ఒక 10 మందిని ఏర్పాటు చేసుకోవటం, లేకపోతే 20 మందిని ఏర్పాటు చేసుకోవటం. ఆయన అమెరికా, ఇంగ్లాండ్, లండన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ ఏదో దేశం అంటాం. ఆ డబ్బు తీసుకొచ్చుకుంటాం. 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారని చెప్పి దొంగ రకాలుగా పంపిస్తాం. ఆ డబ్బు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎంత ఇవ్వాలో అందులో ఒకరితో 200 ఇచ్చి మిగిలింది వాళ్ళు బ్యాగ్ తీసుకోవటం, యాగల మీద కట్టుకోవటం. అంత అసలండి. దేవుని సేవ జరగకుండా, జీతాలు సరిగా ఇవ్వకుండా, ఆ పరిచర్యలో దేవుడు మోసం చేసేటటువంటి దొంగ సేవకులు, దొంగ బాధితులు నా అనుభవంలో ఎంతోమంది చూస్తూ. నా స్నేహితుడు ఆయన ఉన్నాడు, ధర్మాల్లో గుడి కట్టాడు. నాతో చదువుకున్నాడు ధర్మాలు హై స్కూల్లో. మెడ్రాస్ చెన్నైలో బైబిల్ కాలేజీలో నాతో చదువుకున్నాడు. 5 ఏళ్ళు సిఎస్ఎల్లో పనిచేశాడు. ఆస్ట్రేలియా పంపించాడు బిషప్ గారు. అక్కడికి వెళ్ళి త్వరగా కాలమే పడిపోయాడు. పేదలయ్యా, నాకు ఏమి లేదయ్యా అని చెప్పాడు. సరే మీకు ఎంతమంది పంపిస్తాను, నెలలా నేను వెళ్ళిపోవాలన్నాను త్వరగా. ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలలు పనిచేశాడు. సిఎస్ఐలో రాజీనామా చేశాడు. ఆ పరుగులు పట్టుకున్నాడు. అమెరికా, ఇంగ్లాండ్ వెళ్ళటం రావటం, డబ్బు సంపాదించుకున్నాడు. ఈ రోజున ఆయన సత్వరపాడులో 3 అంతస్తుల బిల్డింగ్లు 3 ఉన్నాయి. ఎన్నున్నాయండి 3 అంతస్తుల బిల్డింగ్లు? ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్లు, 3 కొడుకులు, కూతురు. అమ్మాయిని కూడా అమెరికా నుంచి పెళ్లి చేశాడు. అమ్మాయి విలువలేదు, అమెరికాలో ఉంది కూతురు. ఏమండి? ఇప్పుడు అది కూడా పెద్ద పొలంలో ఆ కాలనీలు, ఆ కప్పాలు, టేకు చెట్లు 5 సగల 10 ఎకరాలు స్థలాలు, పొలాలు ఉన్నాయి. సపోట చెట్లు, మామిడి తోటలు ఉన్నాయి. చచ్చిపోయాడు. సమాధి. నేను సమాధి పిలిచాను. బైబిల్ ఏమని? సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మనం కలిసి చదువుకున్నామయ్యా, ఈ సందాలు బియ్యం సరిగ్గా ఎవరు సరిగ్గా చూడడం ఎందుకు? నా కదా నేను అమెరికా పంపిస్తాను, నువ్వు కూడా గొప్పలు అవుతావు అని ఎన్నోసార్లు అని పిలిచి చెప్తా ఉండేవాడు ఆయన. ఎందుకు? మేమంతా ఓపీసీ క్లాసులో కూర్చునేవాళ్ళం. నేను వెళ్ళలే. దేవుని మందిరంలో చెప్తున్నాను, నేను వెళ్ళలే. అమ్మ చాలాసార్లు ఒత్తిడి చేశాడు నన్ను. అమెరికా పంపిస్తాను మాకు ఇచ్చాం. 3 తరాల నుంచి ఉన్నాం ఈ సంఘంలో, సిఎస్ఎస్ సంఘంలో. ఆ విమానం అక్కర్లేదు, ఆ డబ్బా అక్కర్లేదు. నాకు వచ్చే కాశీ బియ్యం చాలు, ఆ పెట్టే ఆ భోజనం చాలు, ఆ సందా డబ్బులు చాలు, ఆ ఇల్లు చాలు. దేవుడు నన్ను చూసే రీతిలో నన్ను చూస్తాడు. స్వార్థం, అశ్రద్ధ కారణమైపోయేది. నేను నాకు విలువ క్షమాకరకి అనుకోకూడదు. ఆయన చాలా పెద్ద జోగు చేసింది. డయాలసిస్ అది చేయితే చచ్చిపోతాను. అంత ఆస్తి, ఎంతో డబ్బు, 3 అంతస్తుల బిల్డింగులు, 3 ప్రతి చోట దేవాలయం ఉంది. కంచికచాలలో, కంచెలగూడెంలో గుడి, తిరుమలలో గుడి, దేశవంలో గుడి, ధర్మాజంలో గుడి, ఏలూరులో గుడులు. ఆ కొడుకు తీసుకున్నారు. 3 కూడా పరిమాణంలో పిల్లికి భిక్ష పెట్టారు. సేవ చేసేవాడు చేస్తాను ఎవరా? ఎప్పుడైతే దేవుని కార్య అశ్రద్ధ చేస్తాడో వాడు ఏమైపోతాడమ్మా? గుడికి ఆలస్యంగా వచ్చినా ఆ కార్యంలో నువ్వు వచ్చలేదు కనుక, సమయానికి రాలేకపోతున్నావు కనుక, దీక్ష చేయలేకపోతున్నావు కనుక, సహకారం లేదు కనుక శాపగ్రస్తులైపోతున్నామో. జగన్మియా చెప్తూ ఉన్నాడు, యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయువ పరిచర్య ఎంతో గొప్ప. ఈ లోకంలో మనకి ఏమి లేకపోవచ్చు, ఆ పరిచర్య వల్ల ఏమి సంపాదన లేకపోవచ్చు, మన గౌరవం లేకపోవచ్చు, వందనాలు చెప్పకపోవచ్చు చాలా మంది.
అక్కర్లేదు వాళ్ళు అన్నారు. ఇవాడు ప్రేమ మన మీద ఉంటే, ఆయన కృప మన మీద నా నష్టం చాపి మన ఇంటి మీద ఉంటే ఏమీ లేకపోయినాను. పౌలు అంటాడు, నేను ఏమీ లేకపోయినాను, అన్నీ ఉన్నవాడిని. పౌలు అంటాడు అన్నమాట, నేను ఏమీ లేని వాడిని అయినప్పటికీ నేను అన్నీ ఉన్నవాడను. ఏమి లేదు. ఆయన సేవ, ఆయన మందులు, ఆయన పరిచర్య, ఆరాధనకు వచ్చేటటువంటి అలవాటు అవి మనం తప్పిపోకూడదని ఇక్కడ మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొక మాట చూద్దాము. ఇర్మియా గ్రంథంలోనే ఇర్మియా 37వ అధ్యాయం చిన్నాం. 37వ అధ్యాయం 2వ వచనం. అతడైనను అతని సేవకులైనను దేశ ప్రజలైనను యెహోవా ప్రవక్త అయిన ఇర్మియా చేత సెలవిచ్చిన మాటలను లక్ష్య పెట్టలేదు. చాలు ఇర్మియా సేవ చేస్తున్నాడండి అక్కడ. వినాలి మాట. ఇర్మియా ప్రభు సేవ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ప్రజల కోసం, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కుటుంబాలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు ఆయన మాటను లక్ష్య పెట్టారు. అందుకే ఈమె ఏం చేసేవాడు తెలుసండి? ఆ చెప్పిన మాట వినకపోతే ఈమె ఏం చేసేవాడు? ఏడ్చేవాడు. ఇర్మియా ఏడ్చేవాడు. ఆయన ఇంకొక పేరు ఇర్మియాకి గర్భించు ప్రవక్త. ప్రజలందరూ కూడా బోధిస్తూ ఉంటే, దుర్మార్గంగా జీవిస్తూ ఉంటే ఇర్మియా ప్రభుత్వం మోకరించి ఏడ్చేవాడు, గర్భించేవాడు, కన్నీరు కట్టేవాడు. ఏమిటయా నా మాట లక్ష్య పెట్టట్లేదు, నా మాట వినటం లేదు, ఏంటి 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 అని చెప్తూ దుఃఖంతో గర్భించేవాడు ఇర్మియా. మనం కూడా ఒక్కోసారి అలా ఉన్నాము. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. గుడి రావచ్చు, గుడి పట్టుకోవచ్చు, సన్నాలు ఇవ్వచ్చు, సన్నాలు దాయవచ్చు, అయ్యగారిని పోషించవచ్చు, భోజనం పెట్టవచ్చు, ఎన్ని చేసినా దాసి ఇవ్వచ్చు. ఎన్ని చేసినా కూడా ఒక్కోసారి మనలో లక్ష్యం లేనటువంటి స్వభావం వస్తూ ఉంటుంది. ఆయన అదా దాని లక్ష్యాన్ని ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఏది కావాలంటే సమకూర్చుకుంటున్నాం, పండుగలు పెట్టుకుంటున్నాం, ప్రార్థనా పండుగలు, వచ్చిన అయ్యారందరికీ భోజనాలు బ్రహ్మాండంగా అన్నీ చేసినా కూడా కొన్నిసార్లు మన వాళ్ళని గమనిస్తూ ఉంటాను, లక్ష్య పెట్టడం నష్టపోతుంది. లక్ష్య పెట్టరు. అయ్యా చాలా బాబు అంటే మలుపుతుంది. ఏమా ఒక మాట వెళ్ళమ్మా, అయ్యా ఆ పొంగు వచ్చింది, అయ్యా శివుడు పోతాను, మళ్ళీ వచ్చి వస్తాను. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నారు. మీరు కాదు, మీరు ఎంటారు వస్తాను చేస్తారు, మనకు తెలుసు. కొంతమంది మీరు దృష్టిలో పెట్టుకున్నారు. లక్ష్యం లేనిటువంటి వాడు, లక్ష్య పెట్టినటువంటి వాడు, లెక్క లేకుండా ఉండేవాడు. నా అయ్యా దేవుడా ఆ గుడి వచ్చి పడ్డాడు కాదు అమ్మా, అన్నోడు లేదా ఊడి పడ్డాడు, అయ్యారు ఊడి పడ్డాడా, అదో ఎవరికి లెక్క ఎవరొచ్చిలే టైం ఇంకా ఉండలే, నువ్వు రాలేదుగా ఊళ్ళోకి. లక్ష్యం లేదు, దానివల్ల పటుత్వం లేదు, పొట్టు లేదు. ఇర్మియా కాలంలో కూడా ఏం చేశారమ్మా? లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. ఈ చదవండి. తర్వాత ఇర్మియా 20వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇర్మియా 20వ అధ్యాయం 2వ వచనం. అమ్మా స్పష్టంగా చదువు సాగు. ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను వీధి గుమ్మమునొద్ద నుండి బొండలు అతని వేయించెను. చాలు చాలు చాలు. ఏం చేశారమ్మా? ఇర్మియా లక్ష్య పెట్టలేకుండా ఉన్నారు వాటికి. తర్వాత ఏం చేశారు? ఆయన్ని ఏం చేశారు? కొట్టి జైల్లో పడేశారు. ఇర్మియాను కొట్టి జైల్లో పడేశారు. మంచిగా ఉండండి అయ్యా, భక్తిగా ఉండండి అయ్యా,
దేవుని సేవ చేయండి అయ్యా, అశ్రాధ చేయమాకండి అయ్యా, లక్ష్య పెట్టండి అయ్యని ఇర్మియా పంపిస్తూ ఉంటే ఇక్కడ వారు ఏం చేశారు? అసూయ వారు ఏం చేశారు? కొట్టి దేవుడి కూర్చొని దేవుడి సేవను కొట్టి జైలులో పడేశారు. ఇంకేం చేశారు చూడండి, ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం చదవండి. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. ఇంకేం చేశారు? ఇంకేమన్నది? సరసాలలో చదవండి. ముఖ్యంగా వచ్చారు 6వ వచనం చదవమ్మా. వారు యిర్మీయాను పట్టుకొని కారాగృహములో ఉన్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో యిర్మీయా దిగబడెను. ఎవరున్నారండి పొద్దులో? ఎవరమ్మా? మన స్వతమా, మన బాగా మన దేవుడి సేవకుడు కాలక్రమంలో పడేశారు, తీసుకొచ్చి బావిలో పడేశారు. ఆ బావిలో నీళ్ళు లేవు. ఏముంది? బొంద ఉంది. ఆ బొందలో పడ్డాడండి దేవుడి సేవకుడు. దేవుడి సేవకుడి కలిగిన ఇబ్బంది ఎంత భయంకరమైంది. బొందలో ఉండను దేవుడి సేవకుడు మంచి చెప్పి. అందుచేత దేవుడు ఏం చేయమన్నాడు? ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం ఏం చేయమన్నాడు దేవుడు ఇర్మియాని? చదువు. జరిగా చాలు. ఏం చేయొద్దన్నాడు? ముందు వచ్చిన వాళ్ళు ప్రార్థన చేయొద్దన్నాడు. ఎవరు చెప్పారు? మా ప్రార్థన చేయొద్దని. దేవుడు చెప్తాడు ప్రార్థన చేయొద్దని. అది మంచోడుగా లేదయ్యా, నన్ను లక్ష్య పెట్టడం లేదయ్యా, పరిచర్యలో సహకరించడం లేదయ్యా, నిన్ను కొట్టారు, తిట్టారు, బుద్ధలు పడేశారు, జైలు వేశారయ్యా. అందుచేత నువ్వేం చేయొద్దు, వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు. ఇంకొక మాట అంటాడు దేవుడు 16వ అధ్యాయం ముగించేస్తున్నాం. 16వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఒక్కరే గమనమ్మా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకుము. వారి ఎడల నా కృపా వాత్సల్యమును చూపకై ఉన్నాను గనుక రోదనము చేయు ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అగలార్చుటకు పోకుము. ఎవరికి ఓదార్చుటకు వెళ్ళకుము. చాలు. ఎంత బాధకరంగా దేవుడు చెప్తారు చూడండి. ఏదైనా మనకి ఇంకే ఇబ్బంది వచ్చింది అనుకోండి, అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా మేము ఊరి వస్తున్నాం, సుజాత ప్రార్థన చేయండి. దేవుడు చెప్తున్నాడు, దేవుని సేవకులను ఇబ్బంది పెట్టి దేవుని సేవకు అశ్రద్ధగా ఉండి సహకరించకపోతే ఇంటికి వెళ్ళొద్దు. నువ్వు వారి కోసం ప్రార్థన చేయొద్దు. వారు విలపించి మొదలుపెట్టి జనగా తగ్గుకుంటూ ఉన్నప్పటికీ చూసి వెళ్ళిపోతే ఎంత కఠినమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము.
దేవుని సేవను మనం గౌరవించవలను, దేవుని సేవలో మనం సహకరించవలేను, దేవుని సేవకుడికి అండగా ఉండవలేను. అండగా ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇర్మియా ఎంతో విడిపించి ఏడ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు తర్వాత ఏమంటాడు? ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనం. ఎన్ని ఓర్చున్న తర్వాత ఇర్మియా తాకాడు దేవుడు 33వ అధ్యాయం 3వ వచనం. అమ్మా ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఏమంటానండి, నువ్వు నెలకుండా ఉండొద్దు, నువ్వు దుఃఖపట్ల కూర్చోవద్దు, నా సేవ మానేయొద్దు. ఏమంటాడు? నాకు మొదలు పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, నీవు గ్రహించలేనటువంటి కొత్త సంగతులు నీకు తెలియజేస్తాను. దేవుడు నన్ను బిడ్డలను, దేవుని సంఘమును, పెద్దలను, సంఘ బిడ్డలను, సంఘస్థులను, సేవకులను ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఎప్పుడంటే శారీరక సంబంధమైన కార్యాల కోసం పాల్గొనడం కంటే దేవుని పరిచర్యలో మనం సహకారం అందిస్తే ఆయన అంటున్నాడు, నాకు మొదలు పెట్టము, నేను నీకు నిద్రపోయేవాడు కాదు. 35 కీర్తన చదువుకున్నాం, చదవండి. 35 కీర్తన 15 వచనం చదవండి. అన్యులు 15 వచనం. అన్యులు విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలు ఊపిరి లేశమైన లేదు, వాటిని చేయువారు వాటి ఎందు నమ్మిక ఉంచువారు వాటిలో సమానులగుదురు. దేవుడి మాట మన మాట కాదు. సుమారుగా 11-12 రోజుల నుండి ఈ దసరా సంబరాలు జరుగుతుంది ప్రతి అమ్మా. డ్యాన్సులు, మందుకు సామాను రోడ్డు ఖాళీ లేవు. రోడ్డు వెళ్ళే కారు, వచ్చే కారు ఆగిపోవడమే, ట్రాఫిక్ ఆగిపోతావు. ఏమన్నాడంటే 135 కీర్తన 15 వచనంలో బంగారంతో వర్క్ చేసుకుంటాను లేదా ప్రతి చేస్తారమ్మా. బంగారంతో విగ్రహాలన్నీ కూడా బంగారమే. కొన్ని కోట్ల రూపాయల బంగారం ఎంటర్ప్రెన్యూర్కి ఇస్తున్నారు. పెద్ద తిరుపతిలో, శ్రీశైలంలో మల్లికార్జున గుడికి ఇస్తూ ఉన్నారు. ఏమండి, విశాఖపట్నంలో సింహాచలంలో అక్కడ దేవాలయానికి ఇస్తూ ఉన్నారు. దుర్గమ్మ గుడికి ఇస్తూ ఉన్నారు. ధర్మాధిపతుల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి దేవాలయాలు అనేక పూజలు టీవీలో చూస్తూ ఉన్నాము. ఒక దేవతకి 500 రూపాయల నోట్లు దండలు లేకొచ్చారు. మీరు చూసారో లేదా టీవీలో? 500 రూపాయల నోట్లు ఆ దుర్గమ్మ గుడికి, లోపల దుర్గమ్మ గుడికి చుట్టూ ఆమె విగ్రహం చుట్టూ కూడా 500 రూపాయల నోట్లు. ఇంకొక గుడిలో వంకాయలు దండలుగా కట్టి ఆ దేవత చుట్టూ ఏర్పాటు చేశారు. ఇంకొక దేవాలయం చూస్తే యాపిలికాయలు అండి. అవి ఎవరుతున్నారు? వంకాయ ఎవరు ఉంటాడు? ఆ డబ్బులు ఎవరు ఉండాలి? నోరు లేనటువంటి, కళ్ళుండి చూడనటువంటి విగ్రహాలు అనిపిస్తున్నారు. సేవ చేస్తున్నారు అక్కడ దేవాలయంలో. ఒక గుడిలో, ఒక హిందూ దేవాలయంలో 15 మంది అండి పూజారులు. 15 మంది ఎక్కడ తెలుసా? ఎంత రావుంటారు, ఎంత రావంటే అక్కడ నైవేద్యాలు 5 పైన ఉండదు, చొక్కా ఉండదు. ఎంత శాప మంది చొక్కాలు లేని శాప. మన ఎవరు గొడ్డలు లేకుండా నిలిస్తే మనం లోపల గొడ్డలు లేకుండా ఉంటుంది. అది ఒక పంచం ఉంటుంది, తాగు ఉంటుంది, జంతువులు. ఆ మంత్రాలు మాయలో పడిపోయింది. 20,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, పలహారాలు, లడ్డూలు, మైసూరు పాకాలు, కాజాలు,
అంటే జిలేబీ నిజంగా చూస్తా ఉంటే మన కూడా దేవుడు నాటలేదు రాను. కనీసం జన్యుల దగ్గర వెళ్ళిన రోజులైనా ఒక కాజా కానీ ఒక మైసూర్ పాకం కానీ ఒక లడ్డు కానీ కారంపూడి కానీ ఎవరు పెడతారా? మనకు రావాలి. మా దేవుడు తినే దేవుడు కాదన్న, చేసేవాడికి ఇస్తే దీవించే దేవుడు ఆయన. ఆయన సేవ చేసేవాడికి ఆతిథ్యం ఇస్తే, గౌరవం ఇస్తే, ప్రేమిస్తే, కానుక ఇస్తే దేవుడు దీవించే. వాళ్ళు ఏం చేస్తారండి? బొమ్మకి వెండి బంగారాలు ఇస్తూ ఉన్నారు. వెండి బంగారాలతో బొమ్మలు చేసి ఆరాధిస్తున్నారు. మాట్లాడడం ఏమి చేయలేటువంటి బైబిల్లో మాట మన సొంత మాట కాదు. ఆ దగ్గర ఊరుకున్నారు. మన తల్లి కోసారు దేవుడి చెప్పే మాటలు మన జ్ఞాపకం. అటువంటి వాటి జోలికి పోకుడి. అప్పుడు పేరు చేస్తున్న మన జ్ఞాపకం అంతా రోడ్డు కూడా అందరికీ వారం నవరాత్రులు 9 రోజులు 11 రోజులు అంత గొడవే. ఆ దుర్గమ్మ గుడికి రోడ్డు మీద ఊరేగించిన ఊళ్ళో చేసే ప్రార్థన రోడ్డు మీద ఆ మైకులు పెట్టుతాం, గ్యాస్ పెట్టి ఆ విగ్రహం టాక్సీని పెట్టడం. ఆ గుళ్ళో పూజలు ఏంటంటే ఇంకేం చేస్తారు తెలుసా? ఓ రామ ఈ ప్లేట్లో పసుపు కుంకుమ కొన్ని పువ్వులు కోంక బిందు నీరు రోడ్డు మీద ఆ మరి మరి వచ్చింది అంటున్నారు. ఆ దొరకమ్మ వెళ్తా ఉంటుంటే ఆహ్లా దగ్గర నీళ్ళు పోయి ఆ పువ్వులు నీవులన్నీ సమర్పించే కానుక అక్కడ పూజ జరుగుతున్న విషయం చెప్పుకుంటున్నాము. బయట మాట వచ్చింది కనుక మనం చెప్తాం. విగ్రహాలను సేవ చేస్తున్నారు. విగ్రహాలు పళ్ళు పలహారాలు చేస్తూ ఉన్నారు. నైవేద్యం పెడుతూ ఉన్నారు. ఖరీదైనటువంటి బంగారు లోహాలతో వారు సమర్పణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం. దేవుని సేవలో ఉన్నటువంటి ఆశీర్వాదం విగ్రహాల ద్వారా కలగదు కానీ నిజమైన దేవుడు అదే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45 చెప్పి చదవండి, ముగించేసుకుందాం. మార్క్స్ వార్త 10వ 45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. పరిచారము చేయించుకుంటాను రాలేదు. పరిచయం చేశాడు, కొత్తపడ్డాడు, పెద్దపడ్డాడు, ఎగసాలు చేయబడ్డాడు, ఉమ్మి వేశారు, కాంగ్రెస్ ఉమ్మి వేశారు, పళ్ళదోశారు, దేవలు ఎక్కారు, శిలువ మీద పొడిగా పెట్టి నేగుతో జరుగుతారు, తీసుకెళ్ళి నేగుతో పనుల మీద సిరి వేసి చంపేశారు. అంత యెషయా అంటాడు చక్కటి మాట, ఆయన రక్తము వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయముల వలన మనం ఏం కలుగుతుంటామా? స్వస్థత కలుగుతుంటాము. స్వస్థత కలుగుతారు, స్వస్థపరిచేవాడు. ఆయన సేవ చేస్తూ ఉంటే, ఆయన మనం గౌరవించుకుంటూ ఉంటే, ఆయన సేవ గురించేటటువంటి ఆధిక్యత ఇస్తూ ఉంటే ఆయన మనం ఏం చేస్తుంటాడండి? ప్రతి సమస్య అనారోగ్యము ఆయన మనలను కనికరించి దర్శించి ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. కనుక మనం దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క బోధనను, దేవుని యొక్క సేవకులను మనము శ్రద్ధి గౌరవించి వారి కొరకు ప్రార్థించి మన సహాయం సహకారం అందిస్తూ ఉంటే ఆయన మనల్ని కాపాడే దేవుడు, రక్షించే దేవుడే. కారణం ఏంటంటే అందరి కొరకు ప్రాణాలు పెట్టిన దేవుడు. రాముడు, కృష్ణుడు, దుర్గమ్మ, హిరణ్యకశిపుడు, రాక్షసులు కొంతమంది ఉన్నారు. దేవుడు చెప్పిన కొంతమంది. ఎవరు కూడా మానవ జాతి కొరకు ప్రాణాలు పెట్టిన ఎవరు లేరు. చనిపోయి సమాధి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. ఎవరంటే పనిచేసింది యేసు ప్రభు ఒక్కడే.
యేసువారు అక్కడ అందుచేతనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మనం అది సృష్టించుకోవడానికి ఎన్నెన్నో వస్తువులు తెచ్చుకొని గుళ్ళో కూర్చొని మనం ప్రార్థన చేసుకుంటాం. ఇది మనం ఆయన దీవులను పొందటానికి ఆయన పరిచర్యలో పాల్పొంపులు పొంది మన కుటుంబం, మన బిడ్డలు, మన సంఘం యావత్తు కూడా దినదినము శాశ్వత కాలం ఆయన ఆశీస్సు పొందటానికి సంశుద్ధులు ఉండాలి. ఆ దీవుల పొందాలి అంటే ఆయన సేవను లక్ష్య పెట్టాలి. ఆయన సేవకులకు సహకరించాలి. మనం కూడా తాలిబాలమై ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగించగలరు. అలాంటి ఆధిక్యత, అలాంటి దీవున, అలాంటి సమర్పణ మనందరం కలిగి ఉన్నామని ప్రభు గారు అందరూ మనం చేస్తూ ఈ కొద్ది మాటలతో నేను ఇస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించుకుంటాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభు మాట్లాడి